ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 32వ వచనం వరకు. సావధానంగా వినండి. విశ్వాస వీరుల జాబితాలో మనం మోషే వరకు వచ్చాము. గత పాఠంలో యోసేపును గురించి చెప్పుకున్నాము. యోసేపు గొప్ప విశ్వాస వీరుడు. అతని జీవితంలో అడుగడుగునా విశ్వాస పరీక్షే. ముందు తనకు వచ్చిన కల, తాను గుంటలో పడద్రోయబడినప్పుడు, ఈజిప్టులో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు, ఇవన్నీ తనకు కఠిన పరీక్షలు. అన్నిటిలో గెలిచాడు. అయితే ఈజిప్టులో ఉన్నత పదవిలోకి వచ్చినా అతడు తన స్వదేశాన్ని మరచిపోలేదు. యూదులకు పునరుత్థానమును గురించిన అవగాహన పరిమితమైనది. వాగ్దత్త భూమిలో పాతిపెట్టబడితేనే కాని పునరుత్థానముండదు అని వారి నిరీక్షణ. పూర్తి అవగాహన అప్పటికి వారికి లేదు. అందుకే యోసేపు తన ఎముకలను తీసుకువెళ్లి పాలస్తీనాలో పాతిపెట్టవలసిందని కోరాడు. షెకెములో సమరయ ప్రాంతంలో అతని ఎముకలను పాతిపెట్టారు. సరే, ఇప్పుడు మోషే వృత్తాంతం వినండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతణ్ణి దాచిపెట్టారు. మోషే తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు గలవారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈజిప్టు దాస్యంలో ఉన్నారు. మోషే విషయంలో అతని తల్లిదండ్రులు ఎంతో సాహసం చేయవలసి వచ్చింది. 24-25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఈజిప్టు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించటము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోయే బహుమానమందు దృష్టి ఉంచాడు. మోషే జీవితంలో విశ్వాసం ఎలా పనిచేసిందో చూడండి. అతడు రాజసౌధంలో పెరిగాడు. కాబోయే ఫరో తనే, సింహాసనానికి తానే వారసుడు. కాని మోషే విశ్వాసం చేత సరైనదే కోరుకున్నాడు. అతని ఆధ్యాత్మిక విలువలను బట్టి అతని విశ్వాసాన్ని అంచనా వేయవచ్చు. అబ్రహాములాగే మోషే కూడా క్రీస్తును చూచాడు. ఇది గొప్ప విశ్వాసం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఈజిప్టును విడిచిపోయాడు. మోషే విశ్వాసం పనిచేసింది. కొందరు విశ్వాసం మాకుంది అని కబుర్లు చెబుతారు గాని వారి విశ్వాసము జడమైనది, నిర్జీవమైనది. అది పనిచెయ్యని నిష్ఫల విశ్వాసం. మన రక్షణకు క్రియలతో నిమిత్తం లేదు గాని రక్షించబడిన తరువాత క్రియలలోనే రక్షణ కొనసాగుతుంది. రక్షించే విశ్వాసం జీవించే విశ్వాసమై సార్థకమవుతుంది. రాజాగ్రహానికి మోషే భయపడలేదు. ఈజిప్టు నుండి వెళ్లిపోయాడు. మోషే సహనం ఎంతో గొప్పది. అదృశ్యుడైన దేవుణ్ణి విశ్వాసము ద్వారా మోషే చూడగలిగాడు. 28వ వచనం. తొలిచూలు పిల్లలను నాశనం చేసేవాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండే నిమిత్తం అతడు పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించాడు. మోషే విశ్వాసం విధేయత చూపింది. దేవుడు ఏది చేయమంటే మోషే అదే చేశాడు. మోషే విధేయత సంపూర్ణమైనది. ఈజిప్టులోని సుఖభోగాలను త్యజించాడు. వాటికి దూరంగా వెళ్లిపోయాడు. తన ప్రజలను విమోచించడానికి తిరిగి వచ్చాడు. విశ్వాసమంటే దేవునికి పూర్తి విధేయత. విశ్వాసమంటే సాహసం. క్రియాశీలమైన విశ్వాసం మంచి ఫలితాలనిస్తుంది. 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయారు. ఈజిప్టు వారు అలాగు చేయజూచి మునిగిపోయారు. ఇక్కడ మనము ఎవరి విశ్వాసాన్ని చూస్తున్నామో? ఇది ఇశ్రాయేలీయుల విశ్వాసమా? కాదు, వారు విశ్వాసహీనులు. ఫరో రథాలను, సైన్యాలను చూచి వారు బెంబేలు పడిపోయారు. తిరిగి వెళ్లిపోతే బావుండు అనిపించింది. ఈజిప్టులోనే ఉండిపోతే సరిపోతుంది, ఈ బాధలు మాకెందుకు అనుకున్నారు. అది మోషే విశ్వాసం.
చేతికర్రతో నీటిమీద కొట్టాడు. అప్పుడు మార్గం ఏర్పడింది. ఆరిన నేలపై నడిచినట్లు సముద్రం దారి ఇచ్చింది. మోషే నడిపించాడు, వారు నడిచారు. మోషే విశ్వాసం జయించింది. అప్పుడు వారు విజయ గీతిక పాడారు. మోషే విజయమే ఇశ్రాయేలు విజయం. 30వ వచనం, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలాయి. ఇది యెహోషువ విశ్వాసం. యెహోషువ విశ్వాసం కనిపెట్టే విశ్వాసం. యెరికో చుట్టూ 7 సార్లు తిరిగారు. ఎందుకు ఊరికే ప్రదక్షిణం చేస్తున్నట్లు? అదే విశ్వాసమంటే. 7ఓసారి ప్రదక్షిణమయ్యే వరకు వారిలో నిరీక్షణ ఇంకా బలపడింది. సైన్యములకధిపతి అయిన యెహోవాయందు యెహోషువాకు అచంచలమైన విశ్వాసమున్నది. పరలోకము నుండి సేనాపతి ఆజ్ఞ, అంతే. అదే విశ్వాసమంటే. కనిపెట్టి చూడండి, యెరికో గోడలు నేలమట్టమవుతాయి అంటోంది యెహోషువ విశ్వాసం. సందేహించక దేవుడు చెప్పింది తూచా తప్పకుండా చేశాడు. అఖండ విజయం సాధించాడు. 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు తాను నశించకుండా ఉండిపోయింది. రాహాబు విశ్వాసం ఎలాంటిది? ఆమె విశ్వాసము అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది, సాహసోపేతమైనది. యెరికో గోడలు కూలిన సందర్భమది. 7 రోజుల తరువాత లోపల ఉన్న వారికి ఆశ్చర్యము గొలిపే సంఘటన. అవిధేయులెందరో నశించారు, గాని రాహాబు క్షేమంగా ఉంది. యెరికో మంచి స్థలం కాదు. అందులో ఉన్న రాహాబు వృత్తిరీత్యా ఒక వేశ్య. వేశ్యలు అంటే బహిరంగ పాపులు. కాని ఈ వేశ్యకు దేవుని యందు విశ్వాసముంది. ఆ పట్టణంలో మంచి పేరు గడించిన వారున్నారు. వారందరూ నశించారు. విశ్వాసమున్న ఈ పడుపుగత్తె జీవించింది. వారందరూ ఎందుకు నశించారు? విశ్వాసము లేని అవిధేయులు. గనుకే వారు ఒక్కపెట్టున నాశనమయ్యారు. యెరికో పూర్తిగా ధ్వంసమైపోయింది. విశ్వాసం బతికిస్తుంది, అవిశ్వాసం చంపుతుంది. రాహాబు విశ్వాసం అపురూపమైనది, ఆశ్చర్యకరమైనది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటారు అనే వార్త వెల్లడి అయింది. యెరికో ప్రజలు ఈ వార్త విని కలవరపడ్డారు. వరదలు వచ్చే సమయంలో వారు యొర్దాను నది దాటడం మరో విచిత్ర వార్త. యెరికోలో ఉన్నవారికి తమ పట్టణపు గోడలు బలమైనవి, శత్రువులెవ్వరూ లోపలికి రాలేరు అనే ధీమా ఉంది. వేగులవారు యెహోషువ పంపగా వచ్చారు. వారు రాహాబును కలుసుకున్నారు. వారు తమ దేవుణ్ణి గురించి చెప్పారు. యెహోవా దేవుడు యెరికో పట్టణాన్ని తమ చేతికి అప్పగిస్తాడని వారు ఖండితంగా చెప్పారు. ఆమె ఈ వేగుల వారిని తన ఇంట్లో దాచింది. అది గొప్ప సాహసం. ఆమె వారి నుండి అభయం పొందింది. అయ్యా, మీరీ పట్టణముపై దండెత్తి వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని అడిగింది. వారామెకు మాట ఇచ్చారు. సైన్యం దండెత్తి వచ్చినప్పుడు రాహాబు కిటికీలో గుండా తొగరు రంగు దారం కనపడేటట్లు జారవిడవాలి. అది గుర్తింపు కోసం. అందరూ నశించినా రాహాబు మాత్రం క్షేమంగా ఉంటుంది అని వారామెకు హామీ ఇచ్చారు. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు రాహాబు సాక్ష్యమున్నది. వేగులవారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికి ఎక్కి వారితో అన్నది, యెహోవా ఈ దేశమును మీకిస్తున్నాడని, మీ వలన మాకు భయము పుడుతుందని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుతుందని నేనెరుగుదును. మీరు ఈజిప్టు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఏలాగు ఆరిపోజేశాడో, యొర్దాను తీరమున ఉన్న అమోరీయ రాజులిద్దరికీ, అనగా సీహోనుకు, ఓగుకు మీరేమి చేశారో, మీరు వారిని ఏలాగు నిర్మూలము చేశారో ఆ సంగతి మేము విన్నాము. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమియందు దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనా ధైర్యము ఏమాత్రమూ ఉండదు. శ్రోతలు విన్నారా?
40 సంవత్సరాల నుండి యెరికోకు వార్తలు అందుతూనే ఉన్నాయి. ఎర్ర సముద్రం దాటి ఇశ్రాయేలీయులు వస్తున్నారట. అందరూ ఎలా విన్నారో ఏమో కాని రాహాబుకు వినటం చేత విశ్వాసం కలిగింది. ఇతరులు వార్త విన్నారు గాని వార్తలోని దేవుణ్ణి విశ్వసించలేదు. గాని రాహాబు విశ్వసించింది. సజీవుడైన దేవుని యందు రాహాబు విశ్వాసముంచింది. అమోరీయులను ఇశ్రాయేలీయులు జయించారు. యెహోవాయే వారిని గెలిపించాడు. అద్భుతరీతిగా ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటారు. ఇరుగో రానే వచ్చేశారు. యెరికో గోడలను వారు సమీపించారు. దేవుడు యెరికోకు అవకాశమిస్తున్నాడు. వీరు దేవునికి విధేయులైతే బతుకుతారు. దేవుడు రాహాబునే రక్షించినప్పుడు ఆ పట్టణంలోని ప్రతి ఒక్కరిని రక్షించడా? తప్పక రక్షిస్తాడు. కాని వారికి విశ్వాసం లేదు. ఆ మాటకొస్తే ఒక్క రాహాబే కాదు, అందరూ పాపులే, ఏ భేదము లేదు. మనుష్యులందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. యెరికోలో అధికారులు, నగరాధ్యక్షులు అందరూ పాపులే. అందరికీ రక్షకుడు కావాలి. దేవుడు అందరికీ సమాన అవకాశాలిస్తున్నాడు. అందరూ నమ్మగలరు, అందరూ రక్షించబడగలరు. 40 సంవత్సరాలు వారికి గొప్ప తరుణమిచ్చాడు దేవుడు. గాని వారు విశ్వసించలేదు. వారు మారుమనసు చెందినవారు కారు. అందుకే నాశనం ముంచుకొచ్చింది. దేవుడు దీర్ఘశాంతం గలవాడు. ఎవరూ నశించకూడదనే ఆయన చిత్తం. వేశ్య అయినా సరే నమ్మితే రక్షించబడుతుంది, నమ్మకపోతే శిక్షించబడుతుంది. రాహాబు విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఆమె వారిని వేడుకున్నది, ప్రాధేయపడి అడిగింది. మీరీ పట్టణాన్ని వశపరుచుకుంటారు, అందులో సందేహం లేదు. నన్ను రక్షించండి. ఈ పట్టణంతో పాటు నేను నాశనం కాకుండా నన్ను కాపాడండి. విశ్వసించింది, సాహసించింది. యెహోవా దేవుణ్ణి గురించి విన్న రాహాబు విశ్వాసముంచింది, రక్షించబడింది. తన విశ్వాసాన్ని ప్రయోగించింది, ప్రయోజనం పొందింది. రాహాబు గొప్ప విశ్వాసి. 32వ వచనం. హెబ్రీ పత్రిక రచయిత అంటున్నాడు, ఇక ఏమి చెప్పను? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించడానికి సమయం చాలదు. ఎందరెందరో విశ్వాస వీరులు. వీరి చరిత్ర అంతా వివరంగా చెప్పాలంటే వీలు కాదు. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా అనేవారు న్యాయాధిపతులు. వీరందరూ పరిపాలకులు. దేవుని పక్షాన గొప్ప యుద్ధాలు చేశారు. దావీదు మహారాజు. వీరిలో గిద్యోనును చూడండి, విచిత్రమైన వ్యక్తి. విశ్వాస విషయంలో బలహీనుడు. విశ్వాసం పరిమాణం ఎంత అని కాదు, నీవు విశ్వాసముంచిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది ముఖ్యాంశం. మిద్యానీయులు ఇశ్రాయేలు భూమిని ఆక్రమించుకున్నప్పుడు గిద్యోను న్యాయాధిపతి. పంట చేలను వచ్చి కళ్లం దగ్గరకు వచ్చిపడి ధాన్యమంతా కొల్లగొట్టుకుపోతున్న రోజులవి. గిద్యోను రహస్యంగా ద్రాక్షగానుగ దగ్గర ధాన్యం నూర్చుకుంటున్నాడు. అతడు ఉండాల్సిన చోటు అది కాదు. ధాన్యాన్ని నూర్చుకోవాలంటే కళ్లం గుట్ట మీద ఉండాలి, గాలి వీచే స్థలమై ఉండాలి. ధాన్యం గాలివాలులో తూర్పారబట్టాలి కదా. మధ్యాహ్నం పూట గాలి బాగా వీస్తుంది. గాని గిద్యోను చాలా పిరికివాడు. ధాన్యాన్ని ద్రాక్షగానుగ చాటున రహస్యంగా నూర్చుకుంటున్నాడు. లోయలో దిగువన ఎవరికంటా పడకుండా ఈ పని చేస్తున్నాడు. అది గాలి రాని చోటు. ఎలా ధాన్యం తూర్పారబడుతున్నాడో ఏమో. పొట్టంతా తన మొహాన్నే వచ్చి పడుతోంది. గిద్యోను ఎంత భయస్థుడో గుర్తించారా? అప్పుడు దేవదూత అక్కడికి వచ్చాడు. వీరుడా అని పిలిచాడు దేవదూత. ఇదెక్కడి బిరుదు? అతడు వీర గిద్యోనా? వీరుడా అంటే దేవదూత పిలుస్తున్నది తనను కాదేమో అనుకున్నాడు. అయ్యా, మీరు పిలుస్తున్నది ఎవరిని? నన్నేనా అని అడిగాడు గిద్యోను. నేను వీరుణ్ణి కాదు, నేను ఓ చిన్న గోత్రానికి చెందిన అనామకుణ్ణి. మా కుటుంబం కూడా అతి సామాన్యమైనది. సముద్ర తీరాన నేనొక చిన్న రాయిని. నన్ను అలా పిలుస్తారేమిటి?
గిద్యోను ఆశ్చర్యపోతూ మాట్లాడాడు. దానికి దేవుడన్నాడు, గిద్యోను, అందుకే నిన్ను నేను ఏర్పరచుకున్నాను. నీకు విశ్వాసముందా? అది చాలు. దేవుడు గిద్యోను విశ్వాసాన్ని బలపరిచాడు. ఒకరోజు రానే వచ్చింది. కేవలం 300 మందితో మిద్యానీయ శత్రువులను అవలీలగా జయించగలిగాడు. గిద్యోనులో విశ్వాసం ఎంతో గొప్పగా పనిచేసింది. దేవుని సేవ సాధారణ ప్రజల ద్వారా అసాధారణమైన రీతిలో దేవుడే జరిగించుకుంటాడు. మన మధ్య దేవుడు వాడుకునే గిద్యోనులు ఎందరో ఉన్నారు. వారే విశ్వాస వీరులు. వారు విశ్వాసంతో ముందుకు సాగుతారు, ఘన విజయం సాధిస్తారు. ఎంత అనామకుడైనా, ఎన్నికలేని వాడైనా ఆ వ్యక్తికి దేవుని యందు విశ్వాసముంటే చాలు, దేవుడతణ్ణి వాడుకుంటాడు, అద్భుతాలు చేస్తాడు. దేవుని పద్ధతులు అద్భుతమైనవి. అనూహ్యమైన రీతిగా దేవుడు తన ఘనకార్యాలు జరిగించుకుంటాడు. హెబ్రీ పత్రిక రచయిత బారాకు, సంసోనులను కూడా పేర్కొంటున్నాడు. సంసోనా, అతడెలాంటివాడు? అదంతా అనవసరం. ముఖ్యమైన విశేషమేమిటంటే అతడు దేవుని యందు విశ్వసించిన వ్యక్తి. దేవుని ఆత్మ అతణ్ణి బలపరచి నడిపించగా దేవుని సాయంతో అతడు ఇశ్రాయేలు జాతికి కొంతకాలం నాయకుడయ్యాడు. తన పని ముగించలేకపోయాడు, నిజమే. యెఫ్తా, దావీదు వీరందరూ విశ్వాస వీరులు. వీరికి జయజేలు. ఇక సమూయేలు, మిగతా ప్రవక్తలు ఎందరో మహామహులు. విశ్వాసంలో హేమాహేమీలు. దేవుడు వీరినందరినీ తన మహిమార్థమై వాడుకున్నాడు. దేవునికే మహిమ. ఇది విశ్వాస రంగం, ఆధ్యాత్మిక యుద్ధ రంగం. జయించిన వారికి దేవుడిచ్చే బహుమానాలు ఎన్నో ఎన్నెన్నో. ప్రియ శ్రోతలు, మీకు 29వ వచనంలోని చరిత్రను మరోసారి జ్ఞాపకం చేయగోరుతాము. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయారు. ఈజిప్టు వారు అలాగే చెయ్యజూచి మునిగిపోయారు. విశ్వాసానికి అవిశ్వాసానికి ఎంత తారతమ్యమున్నదో గమనించండి. ఇశ్రాయేలీయులకు అది జీవమార్గం, ఈజిప్టు వారికి అదే నాశన మార్గం. ఇశ్రాయేలీయులు సముద్రం గుండా నడిచి వెళ్లారు. ఈజిప్టు వారిని ఆ సముద్రమే ముంచివేసింది. ఇశ్రాయేలీయులు సముద్రంలో గుండా వెళ్లకపోతే తమను తరుముతున్న ఫరో చేతిలో హతమైపోతారు. దేవుని యందు విశ్వాసమా, శత్రువు చేతిలో వినాశమా? వారు ఏదో ఒకటి కోరుకోవలసిన ఘడియ వచ్చేసింది. దేవుడు వారి విశ్వాసానికి పెట్టిన పరీక్ష అది, సముద్ర మార్గం. వారందులో నడుస్తూ ఉంటే శత్రువు వారిని తరమలేడు. అది వారికి అసాధ్యం. దేవుడు చెప్పింది చెయ్యడమే దేవుని బిడ్డల కర్తవ్యం. దేవుని చిత్తముతో మనం సహకరిస్తే, ఏకీభవిస్తే అదే మనకు క్షేమం. కష్టమా, అపాయమా? దేవుని బిడ్డలు దేవుడు నడవమని చెప్పిన మార్గంలో నడిచినప్పుడు అది బయటివారికి కష్టము, అపాయము అనిపించవచ్చు. గాని దేవుని బిడ్డలకు కష్టమూ లేదు, అపాయమూ రాదు. మన బలహీనత కాదు, దేవుని బలాతిశయమును బట్టి మనం నడవగలం. దేవునికి ఇష్టమైనది మనకు కష్టం కాదు. దేవుడు చూపిన ఉపాయం మనకు అపాయము కాదు. దేవుని మాట వినని వారికి, దేవుణ్ణి ఎరగని వారికి అన్నీ కష్టాలే, నష్టాలే. దేవుడు తన బిడ్డల కోసం సముద్రమందు మార్గము ఏర్పరచగలడు. శత్రువులు క్షేమమనుకున్నది వారికి అపాయంగా పరిణమిస్తుంది. దేవుని బిడ్డలకు మార్గం తెరుచుకుంది, తదితరులకు మార్గం మూయబడుతుంది. ఇక్కడ 2 వ్యక్తులను చూడండి. ఒకడు ఇశ్రాయేలీయుడు, మరొకడు ఈజిప్టువాడు. ఇశ్రాయేలీయుడు నిబంధన మనిషి. అతనికొక లక్ష్యమున్నది, ప్రణాళిక ఉన్నది. అతని స్వంత చిత్తం కాదు, అతడు నిబంధనకు కట్టుబడి ఉన్నాడు. దేవుడే మార్గం ఏర్పరచి అందులో నడువు అంటే అతడు నడుస్తున్నాడు. గాని ఈజిప్టు మనిషి అలా కాదు. అతడు దేవుణ్ణి ఎరగడు. దేవుని నిబంధనకు అతడు అన్యుడు. యెహోవా శక్తిని అతడెరుగడు. దురహంకారంతో, దురభిమానంతో దేవుని చిత్తానికి ఎదురు తిరిగినవాడు ఈజిప్టు మనిషి. ఎర్ర సముద్రం సంఘటనలో, దేవుని అద్భుతంలో ఈజిప్టు మనిషి కనపడకుండా మునిగిపోయాడు. దేవుని పాదాల కింద అణిగిపోయాడు.
ఇప్పుడు చెప్పండి, ఈజిప్టు వారిని దేవుడు నాశనం చేశాడా? అవునుగాని ఒక విధంగా చూస్తే దేవునికి ఎదురు తిరిగి వారే నాశనమయ్యారు. దేవుడు ఇశ్రాయేలు వారి కోసం చేసిన అద్భుతాన్ని ఈజిప్టు వారు వాడుకోగలరా? దేవుడు తన అద్భుతాలను అర్థవంతంగా నిర్వహిస్తాడు. అద్భుతాలు దేవుని మహిమ కొరకు, ఆయన బిడ్డల క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే. దేవుని ఎరుగని ప్రజలకు దురభిమానం ఎక్కువ. ముగింపులో యెరికో ఉదంతం పునర్విమర్శ చేయగోరుతాము. విశ్వాసం వల్లనే వేశ్య అయిన రాహాబు గూఢచారులకు సమాధానంతో స్వాగతం పలికింది. అవిధేయులతో పాటు ఆమె నశించలేదు. విశ్వాసం వల్లే వారు 7 రోజులు యెరికో పట్టణం చుట్టూ తిరిగిన తరువాత దాని గోడలు కూలిపోయాయి. వీరి ప్రదక్షిణం విశ్వాస ప్రదక్షిణం. ప్రదక్షిణానికి యెరికో గోడలు కూలడానికి సంబంధమేమిటి? విశ్వాసానికి సాధనాలు ముఖ్యం కాదు, సాధ్యం కావడం ముఖ్యం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, యెహోవా మాట చేత అది జరిగింది. అది అసలు రహస్యం. యెరికో పట్టణంలో ఒక్కరు తప్ప అందరూ అవిశ్వాసులే, అవిధేయులే. ఆ ఒక్క వ్యక్తి రాహాబు అనే వేశ్య. ఆమె వేశ్య అయినా దేవుని వాక్యం విని రక్షించబడి విశ్వాస వీరనారిగా హెబ్రీ 11వ అధ్యాయం జాబితాలోకి ఎక్కింది. పాపులకు రాహాబు రక్షణ సాక్ష్యం ఎంతో ప్రోత్సాహకరం. ఆమె హృదయంలోకి దేవుని వాక్యం ప్రవేశించిందంటే అందరిలో రక్షించబడే సాధ్యత ఉందని అర్థం. యెరికోలో ఉన్న గొప్ప అధికారుల కంటే, మేధావుల కంటే రక్షించబడిన ఈ మాజీ వేశ్య గొప్ప వ్యక్తిగా రూపొందింది. ఆమె విశ్వాసమే ఆమెను, ఆమె ఇంటివారిని నాశనం కాకుండా రక్షించింది, కాపాడింది. ఆ తరువాత ఆమె నీతిమంతురాలై దేవునికి విధేయురాలై జీవించింది. భౌతికంగా యెరికో నాశనమైనప్పుడు ఆమెను కాపాడడమే కాదు, ఆమె ఆధ్యాత్మిక అక్కరలు తీరాలి. ఆమె ఆత్మరక్షణను పొందిందని మనం చెప్పగలం. రక్షణ శక్తి భౌతిక స్థాయిలోనూ ఆధ్యాత్మిక స్థాయిలోనూ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి మిమ్మును కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.